ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, అయ్యా నేను ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, ఇంకా సమయం దొరికినప్పుడల్లా నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావడం లేదు అని చాలామంది నాకు చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ప్రార్థనకు జవాబు రాలేదని నువ్వు ప్రార్థన మానేస్తావేమో, నీ ప్రార్థనకు ఆ దేవుడు సమాధానం ఇవ్వలేదని ప్రార్థనను వదిలేస్తావేమో, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినలేదని చెప్పి బాధపడుతున్నావేమో, నువ్వు చేసే ప్రార్థనకు విలువ లేదని చెప్పి బాధపడుతున్నావేమో, నన్ను దేవుడు గమనిస్తలేదని బాధపడుతున్నావేమో. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు, యేసయ్య వింటున్నాడు, యేసయ్య వినలేదని చెప్పిన వారు అనుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు రోజుకి ఎన్ని గంటలు దేవునికి సమానిస్తున్నావో, దేవుళ్ళు గడుపుతున్నావో, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో యేసయ్యకి తెలుసండి. తెలవలేదని చెప్పి అనుకోవద్దు. యేసయ్య సమస్తాన్ని గ్రహిస్తున్నాడు. నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో, నీ ఆలోచన ఎలా ఉందో, నువ్వు చేసే ప్రార్థనలో నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో, నీవు ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, అంటే ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మనసు ఎక్కడుందో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో అని నువ్వు గమనిస్తున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడట నువ్వు గదిలోనికి వచ్చి తలుపులు వేసి నీవు నిష్ఠతో, విశ్వాసముతో, నమ్మకముతో నువ్వు ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఎలా సాధ్యమండి? ఏ విధంగా సాధ్యమండి అని అడుగుతావేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు చెప్పిన వాక్యంలో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వచ్చి తలుపు ఎందుకు మూయమన్నాడు అని నువ్వు ఆలోచించావా? నువ్వు గమనించావా? గమనించలేదేమో. ఇప్పుడు మీ దైవదాసులు చెప్పే మాటలను ఆలకించి ఈ విధముగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ సమయంలో ప్రార్థన చేస్తే నాకు డిస్టర్బెన్స్ ఉండదు అనుకుంటున్నావో, ఆ సమయంలో నీకు పిల్లలుంటే, భార్య భర్తలుగా మీకు పిల్లలుంటే, పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి టిఫిన్లు పెట్టి
మధ్యాహ్నం ఆహారం బాక్సులో పెట్టి వాళ్ళు పంపించేసిన తర్వాత నీ భర్త కూడా పనికో, ఉద్యోగానికో, వ్యాపారానికో, వ్యవసాయానికో వెళుతున్నప్పుడు నీ భర్త కూడా మధ్యాహ్నం భోజనం క్యారేజీలు పెట్టి పంపించేసి తర్వాత నీవు కాలకృత్యాలు తీర్చుకుంటే పర్వాలేదు, కానీ కాలకృత్యాలు తీర్చుకోకపోతే నువ్వు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్ట కట్టుకుని అప్పుడు నువ్వు ఎక్కడైతే ఏ గదిలో ప్రార్థన చేయాలనుకుంటున్నావో ఆ గదిలోనికి వచ్చి తలుపులు వేసుకుని నువ్వు ప్రార్థించడం ఆరంభించు. అంటే నీ పిల్లలు, నువ్వు భర్త ఇంట్లో ఉన్నారంటే నువ్వు లోపల ప్రార్థన చేస్తున్నప్పుడు తలుపులు కొడతారు. లేదా నువ్వు లోపల ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఆలోచన అంతా నీ భర్త మీద, నీ పిల్లల మీద, వంట మీద, ఇంటి మీద ఉంటుంది. కాబట్టి నీ భర్త ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి వెళ్ళిపోయాడు, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇక నీకు డిస్టర్బెన్స్ ఏమీ లేదు. కాబట్టి నువ్వు గదిలోనికి వచ్చి తలుపు వేసుకుని రహస్యమందు ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేయి. నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దేవునితో చెప్పుకో. నీ చుట్టాలు చెప్పుకుంటావేమో, నీ అక్కజలు చెప్పుకుంటావేమో, నీ అన్నదమ్ములు చెప్పుకుంటావేమో, నీ తోబుట్టుతో చెప్పుకుంటావేమో, నీ రక్త సంబంధం చెప్పుకుంటావేమో, నీ తల్లిదండ్రులు చెప్పుకుంటావేమో. ఎవరికి చెప్పినా నీ మాట విని వదిలిపెట్టేస్తారేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దేవునితో చెప్పుకుంటే దేవుడు వింటాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మరి ఇంతవరకు ఈ విధంగా నువ్వు ప్రార్థన చేయలేదేమో. గదిలోనికి వచ్చి తలుపేసుకుని మురాకరించి చేతులు జోడించి నువ్వు తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్య కార్యములను గుర్తించి నీ దేవుడు, రహస్యమందు చూస్తున్న నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రార్థన చేసి చూడు, నీకు తప్పనిసరిగా జవాబు వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.